ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారడం కొత్త విషయం కాదు. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా ఏపీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నికల దూరంలో ఉన్న పార్టీల మధ్య మాటల యుద్ధం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో కొత్త చర్చ జోరుగా సాగుతోంది. ఉగాది రోజున రాష్ట్రంలో కీలక రాజకీయ మార్పు జరిగే అవకాశం ఉందని, ముఖ్యమంత్రి స్థానంలో మార్పు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు స్థానంలో నారా లోకేష్ బాధ్యతలు చేపడతారన్న వార్తలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి కారణాలుగా పలు అంశాలను చూపిస్తున్నారు. టీడీపీలో యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలనే ఆలోచన, 2029 ఎన్నికల నాటికి లోకేష్ ను పూర్తిస్థాయి నాయకుడిగా తయారు చేయాలనే వ్యూహం వంటివి చర్చకు వస్తున్నాయి. అలాగే ఇటీవల లోకేష్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ ప్రచారాన్ని పెద్దగా నమ్మడం లేదు. ప్రస్తుతం రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అంశాలు ఇంకా పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన నాయకత్వం అవసరమని వారు భావిస్తున్నారు. అలాగే కూటమి రాజకీయాల్లో కూడా చంద్రబాబు పాత్ర కీలకమని చెప్తున్నారు. ఇక నారా లోకేష్ కూడా ఈ ప్రచారాలపై ఆసక్తి చూపడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల సమావేశంలో సీఎం నినాదాలు వినిపించగా చంద్రబాబు నాయకత్వమే కూటమికి బలమని స్పష్టం చేశారు. మొత్తానికి ఉగాది రోజున ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంటుందన్నది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే ఉన్న చర్చగా కనిపిస్తోంది. వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఈ ఊహాగానాలకు తెరపడుతుందా లేక కొత్త మలుపు తిరుగుతుందా అనేది చూడాలి.